లాస్ట్ ఇయర్ లేదంటే ఎంత ముందు జరగలేదు 10 ఏళ్ళు. అదే 10 ఏళ్ళు. నిజంగా 10 ఏళ్ళు చూసుకున్న 2 ప్రభుత్వాలు మారినాయి. కానీ ఇప్పుడు ఇవన్నీ వైసీపీ హయాంలోనే జరిగినాయే అనేది ఎలా నిర్ధారిస్తారు వాళ్ళు ఊరికినే రాస్తుంటారండి. అంతేనా? రీజన్ ఒకటి ఉంది. వైసీపీ టైంలో స్థానిక ఎన్నికలు జరిగింది, తెలుగుదేశం టైంలో జరగలేదు కదా ఎన్నికలు. స్థానిక ఎన్నికల టైంలో మళ్ళీ అందరినీ ఓట్లు నమోదు చేయించుకోమన్నారు. అవును. ఎప్పుడైనా ఏ ఎన్నికలైనా మెయిన్ ఎలక్షన్ అప్పుడు 2024 ముందు కూడా వైసీపీ టైంలో 2 ఎలక్షన్ జరిగినాయి, స్థానిక ఎన్నికలు ప్లస్ మెయిన్ ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా. వేటప్పుడు ఒక 6 నెలల ముందు నుంచి నమోదు చేయించుకోమంటారు కాబట్టి జరిగినాయి. చంద్రబాబు టైంలో ఎన్నికలు జరగలేదు కదా, స్థానిక ఎన్నికలు ఫైనల్ ఎన్నికలే కదా, కాబట్టి అప్పుడు కూడా ఉండుంటాయి. 10 సంవత్సరాల లెక్క కదా. వీళ్ళకి సహజంగా ద్వేషపూరిత బ్యాచ్ కాబట్టి జగన్ అంటే ద్వేషంతో ఆ మొక్క ఉట్టి వైసీపీ టైంలో ఎక్కువ అని రాసి, అంతకుముందు తెలుగుదేశం టైంలో తక్కువ ఉన్నాయి ఎందుకంటే అప్పుడు ఎన్నికలు జరగలేదు కాబట్టి. అది సమస్య. ఈ తొలగించిన ఓట్లతో తెలుగుదేశం పార్టీకో లేదంటే కూటమిలో ఉన్న పార్టీకి ఎలాంటి నష్టం ఉండదా? లేదు వీళ్ళు వైసీపీ మీద ఇది రుద్దుతున్నారు కాబట్టి, లేదంటే వైసీపీకి నిజంగా నష్టం ఉంటుందా? అంటే బేసిక్ గా ఒకటి దొంగ ఓట్ల మీద ఆధారపడ్డోడు పోతాడు. అంటే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు అదే కదా మరి. అదే అనేది దొంగ ఓట్ల మీద ఆధారపడతాడోడు గెలిస్తే మరి గెలవాలిగా. మొన్న ఎందుకు గెలవాలా? ఎందుకు 40% వచ్చింది, ఆ 40% కూడా దీని వల్ల వచ్చిందా? అదే డబుల్ ఓట్లు ఉండడం వల్ల 40 లక్షలే కదా ఈచి పెడితే, అంతే అంతా చూసినా అది లెక్క కాదు కదా అప్పుడు. అవును. బేసిక్ గా నియోజకవర్గంలో ఎన్ని గెలుపోవటంలో ఒక 5,000 ప్రభావం అయితే 5,000 అంత దొంగ ఓట్లు వేయడం కూడా కష్టం బేసిక్ గా. అది విపరీతమైనటువంటి బూత్ క్యాప్చరింగ్ జరిగితే ఒక 5,000 వేయగలుగుతారు.